శిష్యులకు ప్రార్థన నేర్పిస్తున్నాడు. అయ్యా మాకు ప్రార్థన నేర్పించంటే, పరలోకమందు నీ చిత్తము నెరవేర్చబడుతున్నలాగున భూమి అందు నెరవేర్చబడును గాక. ఇది ఆయన నేర్పిన ప్రార్థన. పరలోకమందు నీ చిత్తము నెరవేర్చబడుతున్నట్లు నా గృహమందు నెరవేర్చబడును గాక. ఆమేన్. పరలోకమందు నీ చిత్తము నెరవేర్చబడుతున్నట్లు నా హృదయమందు నెరవేర్చబడును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన అనగానే ఫిర్యాదులు కాదు. ప్రార్థన అనగానే మన మనవులు మొరలు కాదు. ప్రార్థన అనగానే మన అక్కర్లు ఆయనకు చెప్పడం మాత్రమే కాదు. ప్రార్థన అనేది మనం ప్రభుతో చేసేటటువంటి సహవాసం అయి ఉన్నది. ప్రభుతో మనము మాట్లాడటం, ప్రభు ఏమైనా మనతో మాట్లాడితే వినడం, అది ప్రార్థన.